హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ నీటు, అదేవిధంగా ఏపీ నీటు. ఈ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి మనకు వీళ్ళు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే మనకు ఏపీ నుంచి డాక్టర్ ఇంటర్ చేసే వాళ్ళు ఇక్కడ ఏపీ నుంచి ఎంతమంది అయితే ఈ నీట్ ఎగ్జామ్ రాశారో, నీట్ ఎగ్జామ్ రాసిన దాంట్లో ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి అంటే ఏపీ లోకల్ ప్యూర్ ర్యాంక్ అంటే ఏపీలో వచ్చినటువంటి ప్యూర్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఇచ్చారు, నీట్ ర్యాంక్ అని చెప్పేసి. దాంట్లో ఏ ఆర్డర్లో మనం ఉన్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుని ఉంటారు. ఇది స్టేట్ ప్యూర్ ర్యాంక్, స్టేట్ లోకల్ ర్యాంక్స్ అంటాం. ఇది ఏపీకి సంబంధించి. అదేవిధంగా కాళోజీ నారాయణరావు వాళ్ళు కూడా ఒక లిస్టు రిలీజ్ చేశారు. సో ఇది తెలంగాణ స్టేట్ లోకల్ ర్యాంక్స్, తెలంగాణ స్టేట్ లోకల్ ర్యాంకు. మీరు ఈ సీరియల్ నెంబర్లు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 2 లిస్టులు రిలీజ్ చేసిన తర్వాత చాలామంది కట్ ఆఫ్స్ పైన వీడియో చేస్తూ ఉన్నారు. సో దానిపైన మీకు ఒక అవగాహన కల్పించాలా అంటే, లాస్ట్ ఇయర్లో ఇదే విధంగా మనకు స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేశారు, 2021లో రిలీజ్ చేశారు ఇటు తెలంగాణకు ఏపీకి. అదేవిధంగా 2022లో కూడా తెలంగాణకు ఏపీకి 2 లిస్టులు రిలీజ్ చేశారు. ఈ 2 లిస్టు రిలీజ్ చేసినప్పుడు మరి అప్పటి 2021 ప్రకారంగా ఎంత ర్యాంక్ వచ్చింది, ఇప్పటి 2022 ప్రకారంగా అదే పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి అంటే ఫస్ట్ ర్యాంకు ఎవరికైతే వచ్చిందో, మరి 2020లో కూడా ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు, అదేవిధంగా 21లో కూడా ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు. అప్పుడు ఉన్న ఫస్ట్ ర్యాంకర్ మరి ఇప్పుడు ఉన్న ఫస్ట్ ర్యాంకర్ వాళ్ళ పొజిషన్లో ఎలాంటి మార్పులు జరిగినాయి అనే దానిపైన ఆల్రెడీ ఒక రిపోర్ట్ అయితే చేశాను. ఈ రిపోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక jaipalanday.com అని చెప్పేసి ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో మ్యాక్సిమం అన్ని రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను. jaipalanday.com అనేది ఓపెన్ చేస్తే లేటెస్ట్గా అప్డేట్స్ ఏంటంటే ఇక మీకు చెక్ చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఫ్రమ్ తెలంగాణ, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 2 లిస్టులని ఆ లిస్ట్ తీసుకున్నాను. ఈ 2 లిస్టులను బేస్ చేసుకొని నేనేం చేశానంటే ఏపీ సంబంధించి 21-22లో కంపారిజన్ ఎలా ఉంది అండ్ తెలంగాణకు సంబంధించి 22-21లో కంపారిజన్ ఎలా ఉంది ఒకసారి తెలంగాణది ఓపెన్ చేస్తాను. తెలంగాణది ఓపెన్ చేస్తే దీంట్లో ఏం చేశాను, మనకు ఇక్కడ 21-22 ఈ 2 కూడా 21-22 మరి ఫస్ట్ పొజిషన్ అప్పుడైనా ఫస్ట్ పొజిషనే, ఇప్పుడైనా పొజిషనే. మరి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి ఆల్ ఇండియా ర్యాంకు 5 ఉంది, మరి లాస్ట్ ఇయర్లో 1 ఉంది. అప్పుడు వచ్చిన మార్కులు 720, ఇప్పుడు వచ్చిన మార్కులు 700. సెకండ్ పొజిషన్లో ఆల్ ఇండియా ర్యాంకు 16 ఉండే 21లో, ఇప్పుడు 37 ఉంది. ఇప్పుడు వచ్చిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంది అంటే, ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఆల్ ఇండియా ర్యాంకు టు ఆల్ ఇండియా ర్యాంకు చెక్ చేయొద్దు. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ స్టేట్లో ఉన్నాం కాబట్టి మన స్టేట్ మనకే పోటీ ఉంటుంది. ఇక లోకల్ కేటగిరీ కింద చెక్ చేసుకుంటే ఎవరి స్టేట్ వాళ్ళకే పోటీ ఉంటుంది. కాబట్టి మనకు అప్పటి పొజిషన్ అప్పుడు 30th పొజిషన్లో ఎవరు ఉన్నారు చెక్ చేద్దాం. ఇంకొకటి, సో 30th పొజిషన్లో ఎవరు ఉన్నారు అని అంటే ఇక్కడ 459 మార్క్స్ వచ్చినాయి అప్పుడు. మరి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, 400 వచ్చినాయి. 459 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, 459 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు 400 వచ్చింది. అప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, 690 వచ్చింది, ఇప్పుడు 688 వచ్చేసింది. సో కొన్ని కేసెస్లో ఆల్ ఇండియా ర్యాంకు అటు ఇటు ఉంది, కొన్ని కేసెస్లో మార్కులు కూడా అటు ఇటు ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకు కొన్ని కేసెస్లో మార్కులు పెరిగినాయి, కొన్ని కేసెస్లో మనకు ఈ పొజిషన్స్ కూడా అంటే 21-22 పొజిషన్స్ కూడా ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి జస్ట్ కంపేర్ చేస్తూ ఒక లిస్ట్ అయితే పెట్టాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం చేయండి. 2475 అని చెప్పేసి 2475 ఒక ఆర్డర్ తీసుకుంటాను. 2475 ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. మరి లాస్ట్ ఇయర్లో 2475 అనే పొజిషన్లో, లాస్ట్ ఇయర్ 2475 అనే పొజిషన్లో మనకు 1,03,099 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, 480 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అదే 2475 స్టేట్ ర్యాంక్ పొజిషన్లో 1,06,694 ఆల్ ఇండియా ర్యాంకు, 472 మార్క్స్. అంటే మరి అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే అప్పుడు వచ్చిన 480 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన 470 మార్క్స్ అనమాట. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అప్పుడు వచ్చిన 480 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన 472 మార్క్స్. ఎందుకు సార్ అంటే మీరు చెక్ చేసుకుంటే అప్పుడు ఈ 2475 అనే పొజిషన్లో
మనం ఏ పొజిషన్లో అయితే మార్కులు వచ్చినాయో, ఏ పొజిషన్లో అయితే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందో అదే పొజిషన్లో 2022లో మరి ఇక్కడ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఇక్కడ వచ్చినటువంటి మార్కులు కంపేర్ చేస్తే 8 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది మీకు క్లారిటీ వస్తే మిగతా విషయాలు మనం డిస్కస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏం చేస్తాను, ఓన్లీ తెలంగాణదే కాదు, ఇటు ఏపీది కూడా చేశాను. ఏపీ స్టేట్ ర్యాంక్ కంపేర్ విత్ 2022-21 ఈ 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు అఫీషియల్ వెబ్సైట్ మనది jaypalande.com అని చెప్పేస్తుంది, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. మరి ఏపీకి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏపీకి సంబంధించి అప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 13% ఉంటే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంకులో 12th ర్యాంకర్ వచ్చేసింది. అప్పుడు 715కి మార్క్స్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు వచ్చేసి 710కి కట్ ఆఫ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ పొజిషన్స్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది స్టేట్ ర్యాంక్ పొజిషన్. ఈ పొజిషన్ ఫస్ట్ 21లో అయినా అదే పొజిషన్ ఉంటుండే, 22లో కూడా అదే పొజిషన్లో ఉండే. అదే పొజిషన్లో లాస్ట్ ఇయర్లో ఉన్న పర్సన్కి ఎట్లా వచ్చేసినాయి, అదే పొజిషన్లో ఉన్న 22 పొజిషన్లో ఎలా వచ్చినాయి. సో ఈ విధంగా మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏపీది కూడా ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్తోనే మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుంటే రైట్ ఇక్కడ ఇప్పుడు 517 పొజిషన్ అంటే ఆర్డర్ అంటే మన స్టేట్ ర్యాంక్ ప్యూర్ ఏపీ స్టేట్ ర్యాంక్ 517కి లాస్ట్ ఇయర్లో 610 మార్క్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్న 610 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 613 మార్క్స్ వచ్చినాయి, 3 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మరి అప్పుడు 14,878 మరి ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 15,000. ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అదేవిధంగా మార్క్స్ అప్పుడు 610 ఉండే, ఇప్పుడు 613కి వచ్చేసినాయి. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనకు 500 ఎబోవ్ క్రాస్ అయిన కొద్దీ కొంత వేరియేషన్ అనేది ఉంది. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఏపీ అండ్ తెలంగాణకు కంపేర్ చేస్తే తెలంగాణలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ ఏపీలో మట్టుకి మీరు ఇక్కడ రెడ్ పొజిషన్ ఉంది అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1033 స్టేట్ ర్యాంకు. ఈ 1033 స్టేట్ ర్యాంక్కి లాస్ట్ ఇయర్లో 570కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకుంటే 580కి వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్లో 570 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు చెక్ చేసుకుంటే 580 మార్క్స్. సో ఈ విధంగా అంటే 21-22కు కంపేర్ చేస్తే ఏపీలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. సో ఏపీలోనే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, తెలంగాణలో కొంత వేరియేషన్ అయితే ఉంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 3,369 మరి ఈ పొజిషన్లో లాస్ట్ ఇయర్లో మనకు 503 మార్క్స్, ఇప్పుడు చెక్ చేసుకుంటే 501, ఒక 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఇక ర్యాంక్లో మట్టికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చూసారా 82,246, 82,686. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవాలి. అంటే మొత్తం అయితే నేను అబ్జర్వ్ చేసిందంటే ఏపీ కానీ తెలంగాణలో కొంత వేరియేషన్ అయితే చాలా కనిపిస్తుంది, కానీ ఏపీలో లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. 1 or 2 మార్క్స్ కొంత అటు ఇటు ఉన్నాయి, కానీ మరీ అంత పెద్ద మొత్తం డిఫరెన్స్ ఏం లేదు. సో పెద్ద మొత్తంలో డిఫరెన్స్ అంటే మళ్ళీ 450 దాటిన తర్వాత ఉంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. 500 మార్క్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేకపోతే లాస్ట్ ఇయర్లో 527కి కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఇయర్ 527 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత మార్కులు అని చెక్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్లో మనకు ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఓపెన్ కేటగిరీ 527కి కట్ ఆఫ్ అయిపోయింది, చూద్దాం. సో 527లో కూడా అందరికీ రాలేదు సీట్లు. చెక్ చేసుకుంటే ఇక్కడ 527కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి అప్పుడు 527కి ఎక్కడికి స్టేట్ ర్యాంకు ప్యూర్ ఏపీ స్టేట్ ర్యాంకు 2,382 వరకు అందరికి సీట్లు వచ్చినాయి. అంటే అప్పుడు 527 వచ్చేసింది. మరి ఇదే పొజిషన్లో మరి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయంటే 528. అంటే అప్పుడు వచ్చిన 527 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన 528 మార్క్స్తోని ఈక్వలెంట్. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది. డోంట్ కంపేర్ ఆల్ ఇండియా ర్యాంకు టు ఆల్ ఇండియా ర్యాంకు కంపేర్ చేయొద్దు. మన ఏపీలో లోకల్ ర్యాంకుకి అంటే లాస్ట్ ఇయర్లో లోకల్ ర్యాంకు ఇప్పుడు లోకల్ ర్యాంక్కి మనం పెట్టేసుకుంటే అంటే మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు వచ్చిన మార్కులు ఇప్పుడు వచ్చిన మార్కులు కంపేర్ చేసుకుంటే ఈ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ 527 మార్క్స్ ఈక్వల్ టు 528 మార్క్స్. సో ఈ విధంగా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ 2 లిస్టులు కూడా తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించిన 2 లిస్టులు కూడా నేను ఇక్కడ మీకు jaypalande.comలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ 2 లిస్టుల పైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మరి ఓపెన్ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అనేది మీకు మీ ముందే నేను అనాలిసిస్ చేసి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను.
అయితే లాస్ట్ ఇయర్లో కూడా చాలా రౌండ్స్ జరిగినాయి. ప్రతి రౌండ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాను. ఆల్రెడీ మీకు తెలుసు. దీంట్లో ఎవరైతే 100 రూపీస్ పెట్టేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను మెయిల్స్ అయితే సెండ్ చేశాను. ఒకవేళ లాగిన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చేస్తాను. మెయిల్ ఐడికి మీరు లాగిన్ ఇష్యూస్ ఉంటే మెయిల్ చేసినట్లయితే నేను క్లియర్ చేస్తాను. లేదన్నా మాకు కూడా ఒక అకౌంట్ కావాలి, మేము కూడా చెక్ చేసుకుంటాం అనుకుంటే కనుక మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసి ఒక 100 రూపీస్ పేమెంట్ చేసేసి ఆ పేమెంట్ రిసిప్ట్ మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వితిన్ 24 అవర్స్లో పంపించే ప్రయత్నం చేస్తాను. సో లేదన్నా మేము ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేము, మీరు మాకు మరి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చెప్తారా అంటే డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఏం చేస్తున్నాను, నేను ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉంది కాబట్టి దీంట్లో మీరు ఎవరైతే లాగిన్ చేసి కూడా, అంటే ఎవరైతే లాగిన్ అకౌంట్ ఉందో వాళ్ళు లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లాగిన్ చేయగానే కొన్ని లింక్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఈ లింక్స్ అనేది మనకు మెరిట్ ర్యాంక్ తర్వాత యూజ్ అవుతాయి ఈ రెండు. సో ఇప్పుడైతే మనకు బిఫోర్ మెరిటే ఉన్నాం కాబట్టి బిఫోర్ మెరిట్ ఇక్కడ ఏపీ నీట్ 2021, టీఎస్ నీట్ 2021 స్టేట్ ర్యాంక్ బిఫోర్ మెరిట్ అంటే అప్పటి 2021లో ఏదైతే స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేశారో ఆ స్టేట్ ర్యాంక్లో డిపెండ్ చేసుకొని అక్కడికి మ్యాప్ చేస్తున్నటువంటి రిజల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏపీకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఏ విధంగా చెక్ చేస్తున్నాను, 2021 ఎంబీబీఎస్లో రౌండ్ 5 సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు 5 రౌండ్స్ జరిగినాయి. అక్కడ 5 రౌండ్లో సెలెక్ట్ చేసుకొని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్యాస్ట్ వచ్చేసి ఓపెన్ అని చెప్పేసి ఓసీ అని చెప్పేసి సబ్మిట్ చేశాను. ఓసీ అని చెప్పేసి సబ్మిట్ చేయగానే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ స్కోరు చెక్ చేసుకోండి, 137, 148. ఇక్కడ ఈ స్కోరు అనేది ఏంటంటే ఇక్కడ పిహెచ్ అని చెప్పేసి ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, క్యాప్, ఈ స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీకు ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చేసాను. ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చేసాను. ఏపీ మెరిట్ ఆఫ్టర్ అప్లై అంటే అప్లై చేసిన తర్వాత మెరిట్ ర్యాంక్ ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది. ఏపీ స్టేట్ ర్యాంక్ లిస్ట్ బిఫోర్ అంటే 2021లో మనకు స్టేట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేశారు. అప్పటి స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. మరి ఇదేంటన్నా మెరిట్ అనేది ఈ విధంగా ఉంది, స్టేట్ ర్యాంక్ ఈ విధంగా ఉంది అనేది మీకు లాస్ట్ ఇయర్ సీనియర్స్ ఉంటే తెలుస్తుంది. కొన్ని కేసెస్లో మన ఏదైతే స్టేట్ ర్యాంక్ ఉందో స్టేట్ ర్యాంక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని కేసెస్లో తగ్గే అవకాశాలు ఉంటాయి. అది ఏంటనేది మీకు రన్నింగ్ చెప్తా ఉంటాను. సో ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ అన్నీ తీసేద్దాం. స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ ఇవన్నీ తీసేద్దాం. ఇక్కడ మనము ఎంట్రీస్ వచ్చేసి 1000 పెట్టుకుంటున్నాను. ఎంట్రీస్ వచ్చేసి ఎన్ని పెట్టేస్తాను, 1000 పెట్టేస్తాను. 1000 ఎంట్రీస్ పెట్టేస్తే ఇక్కడ పిహెచ్ ఎన్సీసీ, క్యాప్ పిహెచ్ ఇవన్నీ తీసేసుకుంటూ వచ్చేసాను. సో ఇక్కడ 400 ఎన్సీసీ ఉంది, 400 ఎన్సీసీ ఉంది. ఇక్కడ ఎస్పీఎంసీ అని చెప్పేసి ఉంది. ఇది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇది. సో ఆ కాలేజీని పక్కన పెట్టేస్తే లాస్ట్ ఇయర్లో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది అని అంటే జేమ్స్ కాలేజీలో 527కి మాపప్లో మనకు కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, జేమ్స్ కాలేజీలో 527కి ఓపెన్ కేటగిరీలో, అది కూడా ఫీమేల్ కోట కింద. నెక్స్ట్ జనరల్ కోట కూడా 527, ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా కట్ ఆఫ్ అయ్యాయి 527కి. మరి ఆ 527కి మరి అప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంకు 62,000. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఆల్ ఇండియా ర్యాంకు 62,000 ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు ఉన్నటువంటి మెరిట్ వచ్చేసి 2086. అదేవిధంగా అప్పటి స్టేట్ ర్యాంక్ కనుక కన్సిడర్ చేసుకుంటే 2376 స్టేట్ ర్యాంకు, ఇది మెరిట్ ర్యాంకు. సో ఇప్పుడు మనకు కంపేర్ చేసుకోవాల్సింది ఈ 2376. ఓకే, 2376కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి 2376కి కట్ ఆఫ్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఇదే 2376 మీకు ఇందాక చూపించిన లిస్ట్ ఏదైతే ఉందో మనకు ఇప్పుడు ఏపీకి సంబంధించి మనకు 2376 ఏ పొజిషన్లో ఎవరు ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం. సో కంపేర్ చేస్తున్నాం 2376 అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఎక్కడికి వచ్చేసింది, రైట్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో 2376కి 528 మీకు ఇందా ముందే చెప్పాను. 2376కి మనకు లాస్ట్ ఇయర్లో ఈ మెరిట్ వరకు కట్ ఆఫ్ అయిపోయింది. అదే పొజిషన్లో ఇప్పుడు వచ్చిన మార్కులు 528. సో 528కి మరి ఈసారి కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఏపీలో సీట్లు పెరగడం తగ్గడం చాలా లిటిల్ బిట్ అయిపోయింది. అంటే కొన్ని కాలేజీలో మరి సీట్లు కట్ చేస్తారా లేకపోతే ఇంక్రీజ్ చేస్తారా, ఏ కాలేజ్ ఉంటుంది ఏ కాలేజ్ పోతుంది అనేది కౌన్సిలింగ్ ఉంటే కానీ తెలియదు.
ఒక 100-150 సీట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈసారి ఓపెన్ కేటగిరీ 527 ఆర్ 528కి కడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో పొజిషన్ ఏ విధంగా అయితే ఉందో అదే పొజిషన్లో 2376కి ఎట్లయితే కట్ ఆఫ్ అయిపోయిందో అదే పొజిషన్ అదే ర్యాంక్ పైన మనం కంపేర్ చేసుకుంటే ఈ 2376 పొజిషన్లో 528 మార్క్స్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చెక్ చేద్దాం. ఇంకొక కేటగిరీ ఎస్టీ కేటగిరీ చెక్ చేద్దాం. సో ఎస్టీ కేటగిరీ 21 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 5 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న ఈ ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక ఎస్టీ కేటగిరీ అని సెర్చ్ చేశాను. సో ఎస్టీ కేటగిరీ సెర్చ్ చేస్తే ఎస్టీ కేటగిరీలో మళ్ళీ ఇక్కడ ఏపీ మెరిట్ వస్తుంది, ఏపీ స్టేట్ ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ ఈ మళ్ళీ ఇక 1000 ఎంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1000 ఎంట్రీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్టీ లోకల్ జీవీపీ ఇవి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎన్సీసీ కింద వచ్చేసింది. రైట్, ఇక్కడ జిఎంసీజీ 392 మార్క్స్ 392 మార్క్స్ ఇక్కడ ఎంబీబీఎస్ లోకల్ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ అప్పటి మెరిట్ 80-40 ఉంది. అప్పటి మెరిట్ 80-40 ఉంది. బట్ స్టేట్ ర్యాంక్ 9523. స్టేట్ ర్యాంక్ 9523. సో ఈ 9525లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి పొజిషన్లో ఎన్ని మార్కులు ఉన్నాయి చెక్ చేద్దాం. 9523. ఓకే, ఇక్కడ మీకు ఇది 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 అర్థమైతేనే మీకు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నది తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మెరిట్ వచ్చినప్పుడు మెరిట్ చూద్దాం. మనకు మెరిట్ రాలేదు, ఇప్పుడు ఏమొచ్చింది మనకు అక్కడ స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. అప్పుడు కట్ అయిన స్టేట్ ర్యాంకు 9523. సో 9523కి వెళ్ళిపోతే 9523లో ఏ పొజిషన్లో ఉన్నారో చెక్ చేద్దాం. సో ఇది సీరియల్ నెంబర్ కదా. సో సీరియల్ నెంబర్ ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారంగా మరి అప్పుడు కట్ అయినటువంటి మార్క్స్ 380. ఇప్పుడు అంటే ఆ పొజిషన్లో 380 మార్క్స్ ఉన్నాయి. మరి అప్పుడు ఆ పొజిషన్లో ఏ మార్కులు ఉన్నాయి? ఆ పొజిషన్లో 392 ఉన్నాయి. అంటే అప్పటి 392 మార్క్ ఈక్వల్ టు ఇప్పటి 380 మార్క్స్ అనమాట. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో అప్పుడు ఉన్నటువంటి 392 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చినటువంటి 380 మార్క్స్. అలా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? అలా ఎలా చెప్పగలుగుతున్నారంటే ఇక్కడ ఈ 392 మార్క్స్ పైన ఈ 392 మార్క్స్ కట్ ఆఫ్ అయిపోయింది. కట్ ఆఫ్ అయిన దాంట్లో అప్పటి స్టేట్ ర్యాంకు 9523. మరి ఇప్పుడు అదే 9523లో ఇప్పుడు మనం మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే 380 ఉంది. అంటే ఎస్టీ కేటగిరీ అయితే మ్యాక్సిమం ఒక 380 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కంపేర్ చేసుకుని మీరు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో మీకు ఒక ఐడియా వచ్చింది కూడా. ఇప్పుడు ఏపీకి సంబంధించి పెట్టేశాను, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పెట్టేశాను. ఇక్కడ అపియర్డ్ అని చెప్పేసి కూడా పెట్టాను. అపియర్డ్ అని చెప్పేసి ఏ విధంగా పెట్టేశాను అనేది ఒకసారి చూపిస్తాను. సో ఏం లేదు, ఇక్కడ ఏదైతే మనకు ఈ పీడిఎఫ్లో లిస్ట్ ఉందో అదే పీడిఎఫ్ లిస్ట్ ఇక్కడ నేను డేటాబేస్కి కన్వర్ట్ చేసి పెట్టేశాను. సో 2021. సో ఇప్పుడు చూద్దాం. సో 2021లో ఇదే 2021లో ఎస్టీ కేటగిరీ చూస్తున్నాను. ఎస్టీ కేటగిరీలో ఏపీ 21. ఇక మీరు లిస్ట్ చెక్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏది మనం అనుకున్న ర్యాంక్ వచ్చేసి 9523 కదా. 952 అప్ టు 9523 వరకు ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే 9523 వరకు ఎవరైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా కూడా మనకు జనరేట్ అయిపోతుంది. సో ఎక్కడి వరకు ఈ లిస్టు అంటే మనకు ఈ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్లో 9523 సీరియల్ నెంబర్ వరకు కూడా టోటల్గా లిస్ట్ అంతా జనరేట్ అయ్యి కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటిది ఏపీ నీటు అంటే ఏపీ లోకల్ ర్యాంక్స్ 9523 వరకు 2021లో ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ ఏ విధంగా వచ్చేసింది. ఇక్కడ ఏదైనా సరే ఏ కాలం అయినా సరే ఆ పర్టికులర్ కాలం పైన జస్ట్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ కాలం పైన క్లిక్ చేస్తే 95 రివర్స్ ఆర్డర్ వస్తాయి. 9523లో అప్పటి క్యాస్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను. సో 392కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ 9523కి కట్ అయిపోయింది. ఈ 9523 లోపు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఎంతమంది ఎస్టీలు ఉన్నారు అంటే 392కి కట్ ఆఫ్ అయిపోయింది. అంటే 9523 లిస్ట్లో టోటల్గా మనకు అప్పుడు ఉన్నటువంటి లిస్ట్ ప్రకారంగా 258 మెంబర్స్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 258 ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. సో ఇది ఓకే. మరి ఇదే ఇన్ఫర్మేషన్ 2022 ఏపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ 9523 అంటే అప్పుడు ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయిందో ఇప్పుడు కూడా అదే విధంగా యాస్టీజ్గా కట్ ఆఫ్ అవుతుంది అనుకుంటుంటే
మళ్ళీ ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ లిస్ట్ వచ్చేసి మనకు 21 ప్రకారంగా. ఇప్పుడు నేను జనరేట్ చేసిన లిస్ట్ వచ్చేసి 2022లో. సో అప్పుడు ఎంతమంది ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో మళ్ళీ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి మీరు కూడా సెర్చ్ చేసుకునేడానికి వీలుగా అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. సో ఇది మనకు లిస్ట్ అంతా జనరేట్ కావడానికి కొంచెం టైం అనేది తీసుకుంటే ఓకే రైట్. సో సీరియల్ నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాను, రివర్స్ ఆర్డర్ కొట్టేస్తాను. సేమ్ అదే 9523 మేము చెక్ చేసుకుంటే ఈ 2022లో ఇదే 9523కి ఇప్పుడు ఎక్కడికి కట్ కావచ్చు, 380కి కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం మరి ఎస్టీలు ఎంతమంది ఉన్నారు దీంట్లో. సో ఎస్టీలు కనుక చెక్ చేసుకుంటే 266 మెంబర్స్ ఎస్టీలు ఉన్నారు. మరి అప్పుడు ఈ లోపు ర్యాంక్కి ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఇప్పుడు అదే లోపు ర్యాంక్కి ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ మళ్ళీ దేంట్లో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఫీమేల్లో మనకు 381 లోపు ఫీమేల్ కనుక చెక్ చేసుకుంటే మనకు 146 ఉన్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఈ మెరిట్ ఆర్డర్లు కూడా మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇటు ఏపీ సంబంధించి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ మీరు ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2022కి 2021కి అప్పుడు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఓపెన్ కేటగిరీ ఎంత ఉంది, మేల్ ఎంత ఉంది, ఫీమేల్ ఉంది, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే గాంధీ మెడికల్లో నాకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి సార్. అప్పటికి రూల్ ప్రకారంగా ఇప్పటి రూల్ ప్రకారంగా గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంతవరకు అవకాశాలు, ఒక గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. సో గాంధీ మెడికల్ కాలేజీ తెలంగాణలో ఉంది కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకొని 2021 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ ఇదంతా కూడా లోకల్ ర్యాంక్స్ని డిపెండ్ చేసుకొని చేస్తున్నాను. నాన్ లోకల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ మనం ఇప్పుడే డిఫైన్ చేయలేము కాబట్టి లోకల్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ తెలంగాణకు వస్తే తెలంగాణలో రౌండ్ 5 అంటే ఫేజ్ 5 సెలెక్ట్ చేసుకోండి. ఫేజ్ 6లో ఓన్లీ 4 మెంబర్స్కి సీట్ అలాట్మెంట్ జరిగింది కాబట్టి అది మీరు పట్టించుకోకండి. ఫీ5కి సో 2021 ఎంబీబీఎస్ ఫీ5. నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ కేటగిరీ చెక్ చేస్తున్నాను. ఓకే రైట్. సో ఓపెన్ కేటగిరీలో టోటల్గా మనకు ఎన్ని సీట్లు అలాట్ అయినాయి, 85 సీట్స్ అలాట్ అయిపోయాయి. ఎన్ని సీట్లు అలాట్ అయినాయి, 85 సీట్స్ అలాట్ అయినాయి. సో ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా సరే మీరు ఇక్కడ ర్యాంక్ పైన క్లిక్ చేసినా లేకపోతే మార్క్స్ పైన క్లిక్ చేస్తే అసెండింగ్ డిసెండింగ్ అవుతాయి. నేను ఆల్ ఇండియా ర్యాంక్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేస్తాను. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేస్తే ఇక్కడ ఓపెన్లో మనకి ఎన్సీసీ, పిహెచ్ఓ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాపర్కి ఇక్కడ ఎంఆర్సీ అనేది మనం ఇంకొక వీడియో చేస్తాను ఎంఆర్సీ పైన. సో ఎంఆర్సీ అనేది కూడా ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ జనరల్లో మనకు 625 మార్క్స్ కట్ ఆఫ్ అయినాయి. 625 మార్క్స్ కట్ ఆఫ్ అయినాయి. కానీ మార్క్స్ కన్సిడర్ చేస్తామా, మార్క్స్ని కన్సిడర్ చేయొద్దు. సో దేన్ని కన్సిడర్ చేయాలి, ఇక్కడ మనకు ఆల్ ఇండియా ర్యాంకు 9871, మెరిట్ ర్యాంక్ వచ్చేసి తెలంగాణ మెరిట్ ర్యాంకు 300, అదేవిధంగా లోకల్ స్టేట్ ర్యాంక్ అప్పటి లోకల్ స్టేట్ ర్యాంకు 232 పొజిషన్లో ఎన్ని మార్కులు ఉన్నాయో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. 232 పొజిషన్లో ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు మనం చెక్ చేసుకుంటే మనకు దీంట్లో సీట్ రావడానికి అవకాశం ఉందా లేదా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇది అప్లై చేసిన తర్వాత మెరిట్ని బేస్ చేసుకొని 300 వచ్చింది. బిఫోర్ అప్లికేషన్ ప్యూర్ తెలంగాణలో 232 మెంబర్స్ ఉన్నటువంటి లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సీటు 230 లోపు కనుక మనం ఉంటే దీంట్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ 232 కదా, ఈ 232కి వచ్చేసి నేను ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, హోమ్కి వెళ్తున్నాను. ఇదే హోమ్ పేజ్లో అప్పియర్డ్ అని చెప్పేసింది. ఇక్కడ 2022 టీఎస్ ఇక్కడ 232 ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. 232 ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎందుకు ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మేల్ ఫీమేల్ అనేది సంబంధం ఏం లేదు. ఇక్కడ జనరల్లో కట్ ఆఫ్ అయిపోయింది 232. ఇక్కడ మళ్ళీ అసెండింగ్ డిసెండింగ్ చేస్తున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 232. ఇదే 232 టాప్లో ఉన్న 232 మెంబర్స్కి ఇప్పుడు ఎంత వచ్చేసింది, 630 మార్క్స్. ఒకవేళ మీరు కనుక 630 లోపు మార్క్స్ వచ్చి ఓపెన్ కేటగిరీ 630 లోపు వచ్చి ఓపెన్ కేటగిరీ అయి ఉంటే మనకు దీంట్లో సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి లాస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉంది, లాస్ట్ ఇయర్లో మనం చెక్ చేసుకుంటే 625 232 పొజిషన్లో 625 మార్క్స్ ఉన్నాయి. అదే 232 పొజిషన్లో 630 మార్క్స్ వచ్చినాయి. సో
ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను, 21, 22 కంపేర్ చేసుకుంటే 500 ఎబోవ్ కథ వేరే ఉంది, 500 బిలో కథ వేరే ఉంది. తెలంగాణలో ఓ రకంగా ఉంది, ఏపీలో ఓ రకంగా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది, టీఎస్ మెరిట్ ఆఫ్టర్ ఉంది. మనకు టీఎస్ మెరిట్ ఆఫ్టర్ రాలేదు, మెరిట్ వచ్చిన తర్వాత మెరిట్తో కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు మెరిట్ రాలేదు కాబట్టి ఓన్లీ స్టేట్ ర్యాంక్ ఒకటే రిలీజ్ చేశారు. అప్పుడు కట్ ఆఫ్ అని బట్టి స్టేట్ ర్యాంక్కి ఇక 230కి కట్ ఆఫ్ అయిపోతే అదే 230 పొజిషన్లో 2022లో మనం తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం, 2022 స్టేట్ వచ్చేసి టీఎస్ పెట్టేసాం 232 అప్ టు 232 ర్యాంక్ వరకు సెలెక్ట్ చేసుకొని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఈ లిస్ట్ అంతా వస్తుంది. అంటే టాప్లో ఉన్న 232 దీనిపైన సీరియల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే డిసెండింగ్ అసెండింగ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అది మీకు మీరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఓపెన్ కావచ్చు, లేదంటే ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా సరే పక్కాగా మీకు దీంట్లో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే అన్న, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇంకొకటి ఏపీకి సంబంధించి మాకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్స్ తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అంటే కనుక మీరు ఇదే వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ ఏపీ నీట్ 2021 స్టేట్ ర్యాంక్స్ బిఫోర్ మెరిట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ 5 సెలెక్ట్ చేసుకున్నాను. రౌండ్ 5 దీంట్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్. మళ్ళీ ఇక్కడ ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడేమో ఓపెన్, ఇక్కడ ఓసీ, రెండు ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టెర్మినాలజీ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఎంబీబీఎస్ రౌండ్ 5 వరకు, అంటే అప్పుడు రౌండ్ 5 వరకు, రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్ జరిగినట్టుంది, బట్ అదంతా మాపప్ను. సో అది పక్కన పెట్టేస్తే రౌండ్ 5లో మనకు ఆంధ్ర మెడికల్ కాలేజీ క్యాస్ట్ వచ్చేసి ఓసీ. దీంట్లో టోటల్గా ఓపెన్ కేటగిరీకి అలాట్ చేసినటువంటి సీట్లు వచ్చి 112 సీట్లు. ఇక్కడ మళ్ళీ మీకు ఏమేమి ఇచ్చాను, ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చాను, ఏపీ మెరిట్ ఇచ్చాను, ఏపీ స్టేట్ ర్యాంక్ కూడా ఇచ్చేసాను. ఎప్పటిది 2021 రికార్డ్స్ ప్రకారంగా. సో 2021 రికార్డ్స్ ప్రకారంగా ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్స్ అన్నీ తీసేద్దాం. సో ఇక్కడ క్యాప్ ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయింది అన్న. ఇక్కడ 607 మార్క్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ లోకల్ ఓసీ జనరల్ ఇది ఫేజ్ 4లో అలాట్ అయింది. అదే సీటు ఫేజ్ 5 దాకా వచ్చేసింది. సో మొత్తం మీద అయితే మనకి ఇక్కడ 607 మార్క్స్కి మనకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 15,824. అప్పటి ఏపీ మెరిట్ 292. అప్పటి స్టేట్ ర్యాంక్ 543. ఇదేందన్నా ఒక్కోసారి స్టేట్ ర్యాంక్ పెరిగిందో తగ్గిందని అంటే ఏపీలో ఎక్కువ మంది అప్లై చేయొచ్చు, ఒక్కోసారి తెలంగాణలో తక్కువ మంది అప్లై చేయొచ్చు. ఏపీ వాళ్ళు అక్కడ అప్లై చేయొచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ అప్లై చేయొచ్చు. సో అప్లికేషన్ డిపెండ్ చేసుకొని మెరిట్ అనేది ఒకసారి పెరగవచ్చు, తగ్గొచ్చు. కాబట్టి మనకు స్టార్టింగ్లో ఏదైతే రిలీజ్ చేశారో, అంటే 2021లో రిలీజ్ చేశారో, ఆ రిలీజ్ ప్రకారంగా 543 పొజిషన్ వరకు సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. 543 పొజిషన్ వరకు సీట్ వచ్చినట్టు కేసెస్. ఇది ఏపీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. సో ఇదే 543 పొజిషన్ని నేనేం చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ హోమ్కి వెళ్తున్నాను. మన వెబ్సైట్లోని ఇక్కడ అప్పియర్డ్ అని చెప్పేసింది, అప్పియర్డ్ అని ఉంది, లేకపోతే మీరు పీడిఎఫ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2022 ఏపీ, ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయిందని చెప్పాను. ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 543 కదా. సో 543 వరకు నేను సెర్చ్ చేస్తున్నాను, అప్ టు 543. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసాకనే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, సీరియల్ ఆర్డర్ డిపెండ్ అంటే మనం రివర్స్ ఆర్డర్ పెట్టేస్తాం. 543లో ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, 611. అదే పొజిషన్లో 2021లో ఉన్న పొజిషన్లో, అప్పుడున్న పొజిషన్లో 543 పొజిషన్లో 607 మార్క్స్ వస్తే, అదే పొజిషన్లో ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇదే 543 పొజిషన్లో 611 మార్క్స్ వచ్చేసినాయి. 611 మార్క్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. 2021లో మనకు స్టేట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు కట్ ఆఫ్ అయిన స్టేట్ ర్యాంకు, ఇప్పుడు కట్ ఆఫ్ అయిన స్టేట్ ర్యాంకు అదే పొజిషన్లో కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఏ కాలేజీలో ఏ క్లాస్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి మీకు మీరే తెలుసుకొని ఒక అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజీలో కానీ మిగతా అన్నింటిలో కానీ. సో ఇంకా ఇప్పుడు
ఇదే ఏపీకి సంబంధించి మనకు ఎస్టీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయిపోద్ది చూద్దాం. ఎస్టీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అయితో మీకు సరే ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఏపీకి సంబంధించి మనకు ఏపీ 21 ఎంబీబీఎస్ అప్ టు రౌండ్ 5 ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఎస్టీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాను. ఎస్టీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎస్టీలో కూడా ఎన్సీసీ స్పోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఎస్టీలో నేను ఏం చేస్తాను, ఓన్లీ జనరలే తీసుకోవాలి. ఎంత వచ్చినాయి మనకు 392 మార్క్స్. 392 మార్క్స్ వచ్చేసినాయి. 9523 9523. సో 9523 ఆల్రెడీ మనం ఇంతకుముందు చెక్ చేస్తామనుకుంటా. సో ఎస్టీ 9523. ఇదే 9523 పొజిషన్లో ఎవరు ఉన్నారు చెక్ చేద్దాం. 9523 పొజిషన్లో ఏపీ 9523 ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఆ 9523 టాప్లో లిస్ట్ వచ్చేసింది. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రివర్స్ ఆర్డర్ కోసం ఆ పర్టికులర్ ఆల్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్ కావచ్చు, లేకపోతే సీరియల్ నెంబర్ ఏది క్లిక్ చేస్తే కూడా అదేమవుతుందంటే రివర్స్ ఆర్డర్ అవుతుంది. సో రివర్స్ ఆర్డర్ కాగానే మనకు ఇప్పుడు ఈ 9523 ఉన్నటువంటి లిస్ట్ ప్రకారంగా మనం ఒకసారి ఆ మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే ఎస్టీకి ఎంత కట్ అయిపోతుందో చెక్ చేసుకోవచ్చు. సో సీరియల్ నెంబర్ క్లిక్ చేస్తాను. సీరియల్ నెంబర్ క్లిక్ చేయగానే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇది ఎప్పటి ప్రకారంగా 21 ప్రకారంగా 392. మరి ఇప్పుడు 22 ప్రకారంగా ఎంత 9523. ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే మనకు ఎట్లా వస్తుంది చూద్దాం. సో మన సైట్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరిపైన డిపెండ్ కాకుండా మన కట్ ఆఫ్స్ మనమే తెలుసుకోవాలా, రిజర్వేషన్స్ అన్నీ కూడా మనమే తెలుసుకోవాలా, ప్రతి ఒక్కటి కూడా మనమే తెలుసుకోవాలనే ఉద్దేశం మీదే మీకు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికే చాలా టైం అనేది తీసుకుంటుంది. సో తప్పుగా అనుకోవద్దు. సో 2022లో అదే 9523కి 380. అంటే ఇప్పుడు ఎస్టీ కేటగిరీ ఎంత కట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 380కి కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 380కి మనకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఇంకొకటి చెక్ చేద్దాం. ఇదే ఏపీలో 528 ఓసీ అని చెప్పాను. ఇంకోటి ఎస్సీ చూద్దాం. ఎస్సీ రౌండ్ 5 ఆల్. ఒక పర్టికులర్ కాలేజ్ అయినా కూడా పర్టికులర్ కాలేజ్ గురించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీ చెక్ చేస్తున్నాం. సరే ఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఎస్సీలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇవన్నీ కూడా తీసేసేయాలి. ఇక్కడ రికార్డ్స్ వచ్చేసి 500 పెట్టుకోవచ్చు, 1000 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లోకల్ దీంట్లో మళ్ళీ ఈ కాలేజ్ మనం పట్టించుకోవద్దు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఎందుకంటే దాంట్లో 3 లోకల్స్ ఉంటాయి. ఎస్జీ క్యాపు, ఎన్సీసీ క్యాపు, ఎస్సీ ఫీమేల్ మాపప్ 433లో మనకు కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఎంత చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంత 433 మార్క్స్ 2021 ప్రకారంగా 433 అప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, అప్పుడు రికార్డ్ అయినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఇదే కదా రైట్. సో 433 ఎస్సీ కేటగిరీ. సో మనం చెక్ చేసుకుంటే 1,51,000. అదేవిధంగా మెరిట్ వచ్చేసి 6,181. ఇక స్టేట్ ర్యాంక్ వచ్చేసి 6,815. సో మరి అదే 6,815లో ఒకసారి చెక్ చేద్దాం. 2022 ఇక్కడ దీంట్లోకి వచ్చేసి 2022 స్టేట్ ఏపీ ఎంత మనకి ఇక్కడ మనకు వెరీజ్ ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీ రైట్ ఇక్కడ 6815 2022లో జెండర్ వచ్చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇక మనం రివర్స్ ఆర్డర్ పెట్టాలా. మళ్ళీ దీంట్లో కూడా ఈ 6,815లో అప్పుడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా మీకు మీరే అనలైజ్ చేసుకోవచ్చు. సో రివర్స్ ఆర్డర్ కొట్టేశాను 6,815. సో అప్పటింత 6,815, అప్పుడు 433 మార్క్స్ వచ్చినాయి. అదే పొజిషన్లో ఇప్పుడు మనకు 424 అంటే అప్పుడు వచ్చిన 433 మార్క్స్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన 424 మార్క్స్.
అంటే ఇప్పుడు ఎంత కట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే 424 ఆర్ 421, 425 దరిదాపుగా మనకు ఎస్సీ కేటగిరీలో. సో ఎస్టీది ఆల్రెడీ మనం చెక్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటే 527, 520 లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా ఉండే అవకాశం ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కాలేజ్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ వైజ్గా కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి లోకల్ ర్యాంక్ కావచ్చు, లేకపోతే ఈ తెలంగాణకు సంబంధించిన కాలేజీలో తెలంగాణ లోకల్ ర్యాంక్స్ కావచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ హోమ్కి వెళ్తే హోమ్లో అపియర్డ్ అయినటువంటి లిస్ట్ ఏదైతే మనకు స్టేట్ వైజ్గా రిలీజ్ చేస్తారో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే 2022లో ఇంకొక రిపోర్ట్ కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే రిపోర్ట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 5,000 అప్ టు 5,000 లిస్ట్లో ఆల్ సెలెక్ట్ చేశాను. అప్ టు 5,000 లిస్ట్లో ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు లిస్ట్ అంతా 5,000 లిస్ట్ ఉంది. 5,000 లిస్ట్లో మనకి ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది, లేకపోతే జస్ట్ మన నేమ్ సెర్చ్ చేసినా కూడా మనకు వస్తుంది. ఇక్కడ _SC అని పెట్టేశాను. అందరికీ క్యాస్ట్ ఎస్సీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అసెండింగ్ చేసి కొట్టేస్తే అప్ టు 5,000 వరకు ఎస్సీలు 384 మెంబర్స్ ఉన్నారు. అప్ టు 5,000 వరకు. సో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, 384. మరి ఇక్కడ మనకు దాదాపుగా 3,300 సీట్లునే. 3,300 సీట్లలో ఎస్సీ కేటగిరీకి 15%, 10%. సో దాంట్లో చెక్ చేసుకుంటే మనకి ఎన్ని సరిపడని సీట్లు ఉన్నాయా లేదా. మళ్ళీ ఎస్సీ కేటగిరీలో కూడా కొంతమంది ఓపెన్ కేటగిరీలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ని మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. లేదన్నా ఈ 5,000లో నేను ఏ పొజిషన్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ లత అనే నేమ్ ఉంది. లత అనే నేమ్తో మీరు సెర్చ్ చేసినప్పుడు ఎన్ శ్రీలత మనకు 2,278. సో మీ ఫ్రెండ్స్ నేమ్ సెర్చ్ చేసి కూడా వాళ్ళకు సంబంధించిన ఈ సీరియల్ నెంబర్ అంటే ఈ ఆల్ ఇండియాకు సంబంధించి ఏదైతే మనకు స్టేట్కి సంబంధించిన ర్యాంక్స్ ఏవైతే రిలీజ్ చేసో స్టేట్ ర్యాంక్లో ఏ పొజిషన్లో ఉంది, ఆల్ ఇండియాలో ఏ పొజిషన్లో ఉంది, వాళ్ళకు వచ్చిన స్కోర్ ఎంత, వాళ్ళ క్యాస్ట్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా సెర్చ్ చేయడానికి అని చెప్పేసి చాలా టూల్స్ అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు జైపాల్ లాండేకి వెళ్తే ఇన్డెప్త్గా అంటే ప్రతి కాలేజ్కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీకి సంబంధించి ఇన్డెప్త్గా మీకు మీరే అనాలిసిస్ చేసుకొని అప్పుడు వచ్చినటువంటి స్టేట్ ర్యాంకు ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్ ర్యాంకు కంపారిజన్ చేసుకుంటూ మీకు మీరే అనలైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకు ఈ ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేసిన ఆ రిపోర్ట్స్ అన్ని కూడా లేటెస్ట్ అప్డేట్స్లో మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏదైనా సరే మీకు దీంట్లో అంటే మాకు మేమే అనాలిసిస్ చేసుకుంటాం, మా కట్ ఆఫ్స్ మేమే చెక్ చేసుకుంటాం. ఇక రేపు పొద్దున ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్లో కూడా రౌండ్ వైజ్గా ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది, ఏ కాలేజీలు ఎంత కట్ ఆఫ్ అయింది, ఏ క్యాస్ట్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, పిహెచ్లు ఎంత క్యాప్లో, ఎన్సీస్లో ఏ విధంగా కట్ ఆఫ్ అయింది, ఆ కట్ ఆఫ్ అయినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు మేమే అనలైజ్ చేసుకొని మాకు మేమే జనరేట్ చేసుకుంటామని చెప్పేసి అంటే కనుక మీరు దీంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసి మీరు దాంట్లో ఒక ₹100 మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే ఇంకా ఎక్కువ ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఒక ₹100 కనుక పేమెంట్ రిసిప్ట్ అటాచ్ చేసి నాకు మెయిల్ చేసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్లో క్లిక్ చేసి దాంట్లో అటాచ్ చేసేసేయండి. మ్యాక్సిమం నేను 24 అవర్స్ వితిన్ 24 అవర్స్లో మళ్ళీ మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని మీకు మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఎవరైతే యూజర్ ఐడి పాస్వర్డ్స్ వచ్చాయో సో వాళ్ళకి టెక్నికల్ లాగిన్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చేసాను. మెయిల్ ఐడికి మీకు మెయిల్స్ దాని ఇబ్బంది ఉంటే మీరు మెయిల్స్ చేసి దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక బీ క్యాట్, సి క్యాట్ ఈ విధంగా అంటే మనకు బీ క్యాట్లో వస్తుందా, సి క్యాట్లో వస్తుందా, ఏ క్యాట్లో రాలేదు అని అంటే ఇమీడియట్గా బీ క్యాటే కదా. ఫస్ట్ మనకి ఏ క్యాట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదని తెలుసుకొని మరి మీకు మీరే కంపేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో దాదాపుగా ఒక 30 to 40 మినిట్స్ అయితే ఈ వీడియో అయితే ఉంది, చాలా లెంతీగా ఉంది. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా ఉంది, ఈ వీడియో నచ్చిందా లేదా ఇంకా కొన్ని రిపోర్ట్స్ పెట్టేసేయండి, ఇంకా డిఫరెంట్ అనాలిసిస్ చేయండి, ఏ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయాలని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పటి వరకు మనకు ఈ అనాలిసిస్ ప్రకారంగా ఓన్లీ మనకు తెలంగాణకు సంబంధించి మళ్ళీ నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను ఎస్సీ, ఎస్టీ అండ్ ఓపెన్ కేటగిరీ. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అయితే ఏపీ అయితే చాలా తగ్గఫర్ ఉంది. లాస్ట్ ఇయర్లో ఏపీ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉండే అవకాశం ఉన్నాయి. కొన్ని క్యాస్ట్లలో డిఫరెన్స్ అయితే ఉండొచ్చు కానీ ఒక ఓపెన్ కేటగిరీ విషయానికి వస్తే అప్పుడు లాస్ట్ ఇయర్లో 527కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈసారి కూడా అదే 527, 528కి దరిదాపుగా అదే విధంగా మనకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక మరి మీరే తెలంగాణకు సంబంధించి ఓపెన్ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ అయిందని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బేస్ చేసుకొని మీరు చేసిన అనాలిసిస్ కరెక్టా లేదో చెప్తాను.
సో మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. మరి లాస్ట్ ఇయర్లో 480కి కట్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్లో 480కి కట్ ఆఫ్ అయిపోయింది. ఆ 480కి వచ్చినటువంటి అప్పటి స్టేట్ ర్యాంక్ ఎంత, ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్ ర్యాంక్ ఎంత, ఆ స్టేట్ ర్యాంక్ దగ్గర ఉన్న మార్కులు ఏంటి, మరి అదేవిధంగా మీరు అందరూ కూడా అనాలిసిస్ చేసి అన్న మీ రిపోర్ట్ ప్రకారంగా ఎస్సీ కింద కట్ అయిపోతుంది, ఎస్టీ కింద కట్ ఆఫ్ అవుతుంది, ఓసీ కింద కట్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్స్ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి. ప్లస్ మీరు చేసినటువంటి రిపోర్ట్స్ నేను కూడా క్రాస్ వెరిఫై చేసే కరెక్టా లేదా అని చెప్పేసి సాయంత్రం వరకు ఇంకొక మంచి వీడియోతో కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే దీనికి అకౌంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక 100 రూపీస్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వితిన్ 24 అవర్స్ కాకముందే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ని సెండ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా నేనేమైనా రిపోర్ట్స్ చేసినా డెఫినెట్గా దీంట్లో నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా jaypalandey.comని మీరు విజిట్ చేస్తూ ఉండండి. సో ఇంకా సమస్యలు కనుక ఉంటే ఇంకేమైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంత కష్టపడి ఒక వీడియో మీకోసం నేను తీసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.